హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతా బేబీ తెలుగు స్మార్ట్ జోడీ సీజన్ 3 టుడేస్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే ప్రీ వెడ్డింగ్ థీమ్తో అయితే వస్తున్నారన్నమాట. ప్రీ ఫినాలే అయితే జరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ థీమ్తో అయితే వస్తున్నారు. గ్రూప్ ఏలో ఉన్న 4 జోడీస్, మెహందీ లాగా గ్రూప్ బిలో ఉన్న జోడీస్ ఎల్లో థీమ్, హెల్దీ లాగా అయితే వస్తున్నారనమాట. రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారనమాట. వీళ్ళు ఎల్లో డ్రెస్లో గ్రూప్ బిలో ఉన్న వాళ్ళు ఎల్లో డ్రెస్సెస్లో వస్తారు. గ్రూప్ ఏలో ఉన్న వాళ్ళు గ్రీన్ డ్రెస్సెస్లో అయితే వస్తారు. సో ఫస్ట్ లెవెల్ గ్రూప్ ఇప్పుడు కంబైండ్ అయిపోయారు కాబట్టి 8 జోడీస్ అయితే ఉంటారు. సో ఈ 8 జోడీకి ఫస్ట్ లెవెల్ గేమ్ అయితే పెడతారు ఓంకరనే. సో ఈ ఫస్ట్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుందంటే సాంగ్స్ అయితే ఉంటాయి, ప్లే అవుతాయి అనమాట. 8 సాంగ్స్ ప్లే అవుతాయి. ఈ 8 సాంగ్స్ ప్లే అయినప్పుడు వన్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఎవరికైతే కరెక్ట్గా సాంగ్ తెలుస్తుందో వాళ్ళు వెళ్ళి చైర్లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత సాంగ్ అయితే చెప్పాలి. ఫస్టే వెళ్ళి కూర్చుందాం అనుకున్నప్పుడు భవానీ, ప్రేరణ అండ్ రాకేష్ వీళ్ళ ముగ్గురు వెళ్ళి కూర్చుంటారు కదా. అప్పుడు సాంగ్ కరెక్ట్గా ఎవరికి పాయింట్స్ 100 పాయింట్స్ వస్తాయి అంటే ఫస్ట్ భవానీ నెట్టేయడంతో రాకేష్ కింద పడిపోతారు కదా. కానీ తర్వాత ఓంకారనే ఏం చెప్తారు అంటే ఎవరు ఏం చెప్తారు, రాకేషే ఫస్ట్ కూర్చున్నారు కాబట్టి రాకేష్కి పాయింట్ కావాలంటే ఫస్ట్ సాంగ్ ఏంటో చెప్పాలి కదా. సో సాంగ్ ఏంటి అని అడుగుతారు. ఏం సాంగ్ అది అంటే ఏం సాంగ్, హీ సో క్యూట్, హీ సో హాట్ అనే సాంగ్ అనమాట. సరేలేరు మీకు ఎవరు మూవీ సాంగ్ అది అయితే 100 పాయింట్స్ ఫస్ట్ ఎవరికి వస్తాయి అంటే రాకేష్ సుజాత వాళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ సాంగ్ ప్లే అవుతుంది. సెకండ్ సాంగ్ ఏంటంటే మ్యాడ్ మూవీ నుంచి ఏంటో సాంగ్ లడ్డు గాని పల్లి లలే సాంగ్ వస్తుంది. ఈ సాంగ్కి ఎవరు చెప్తారు ఆన్సర్ అంటే అభయ్ అండ్ భవాని వాళ్ళు చెప్తారు. 100 పాయింట్స్ వాళ్ళకైతే వస్తాయి. నెక్స్ట్ థర్డ్ సాంగ్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి మీను సాంగ్ అయితే వస్తుంది. ఈ సాంగ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసేది ఎవరంటో లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళు చెప్తారు. 100 పాయింట్స్ వీళ్ళకైతే వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ సాంగ్ అయితే ఏంటంటే ఖుషి మూవీ నుంచి నా రోజా నువ్వేనా అంజలి నువ్వేనా అని ఈ సాంగ్ అయితే వస్తుంది. ఈ సాంగ్ కరెక్ట్గా గెస్ట్ చేస్తారు ఎవరు అంటే యష్ అండ్ సోనియా వాళ్ళు కరెక్ట్ చెప్తారు. 100 పాయింట్స్ వాళ్ళకైతే వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ సాంగ్స్ ఏంటంటే ఏం మూవీ ఇది, లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఏం సాంగ్ అంటే ఏం సాంగ్, కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు సాంగ్ వస్తుంది. ఈ సాంగ్కి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పేది యష్ అండ్ సోనియా వాళ్ళ జోడి. 100 పాయింట్స్ వాళ్ళకే వస్తాయి. సిక్స్త్ సాంగ్ కోసం ఏంటి సిక్స్త్ సాంగ్ అంటే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు అనే సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ కరెక్ట్ గెస్ట్ చేసేది ఎవరంటే తేజు కరెక్ట్ చెప్తుంది. తేజు అండ్ అమర్ వాళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి. సెవెంత్ సాంగ్ వచ్చేసి బలపం పట్టి బామవళ్ళో ఈ పాడకుండా సంథింగ్ ఆ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ కరెక్ట్గా గెస్ట్ చేసేది యాష్ అండ్ సోనియా వాళ్ళ జోడి. వీళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి మళ్ళీ. సో ఎయిత్ సాంగ్ వచ్చేసి హైలెస్సో హైలెస్సా నానైనా ఈ సాంగ్ వస్తుంది. ఉప్పెన అంటున్నానండి, తండెల్ మూవీ నుంచి ఈ సాంగ్ అయితే వస్తుందన్నమాట. సో ప్రేరణ అయితే లాస్ట్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. ప్రేరణకి 100 పాయింట్స్ వస్తాయి. సో కంప్లీట్గా ఈ ఫస్ట్ లెవెల్లో ఎక్కువ సాంగ్స్ కరెక్ట్గా పాడింది ఎవరు అంటే యష్ అండ్ సోనియా వాళ్ళ జోడి. 3 సాంగ్స్ చెప్తారు. 300 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ లెవెల్ విన్నర్స్ ఆర్ సోనియా అండ్ యష్ వాళ్ళు అనమాట. సో వీళ్ళు ఫస్ట్ లెవెల్ గెలిచారు కాబట్టి ఫస్ట్ లెవెల్ విన్నర్స్ అయిపోతారు. నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ ఏలో అని కాదు, వీళ్ళు నెక్స్ట్ సామూహిక పెళ్లి చూపులు అయితే జరుగుతాయి. బాయ్స్ అందరూ ఒక సైడ్ కూర్చుంటారు, గర్ల్స్ అందరూ ఒక సైడ్ కూర్చుంటారు. పెళ్లి చూపులు అయితే జరుగుతాయి. అలా అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఏంటి అంటే సెకండ్ లెవెల్ గోరింటాకు పెట్టాలి హస్బెండ్ వైఫ్స్కి ఇలా మెహందీ పెట్టాలన్నమాట. ఇది పెట్టే దాంట్లో ఫాస్ట్గా ఉన్న టైంలో ఫాస్ట్గా ఎవరు పెడతారు అంటే అభయ్ ఫాస్ట్గా పెడతారు భవానీకి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కొంత జడ్జెస్ని తీసుకుంటారనమాట. ఓంకార్ అన్నయ్య వీళ్ళ జోడీస్ అంటే వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, అందులో నుంచి కొందరిని ఒక 6 మెంబర్స్ని తీసుకుంటారు. 7 మెంబర్స్ వరకు తీసుకుంటారనమాట. ఇప్పుడు భవానీ వాళ్ళ అమ్మగారిని తీసుకున్నారనుకో, భవానీకి సెలెక్ట్ చేయకూడదు. మిగిలిన 6 మెంబర్స్ ఉంటారు కదా, 6 జోడీస్ నుంచి ఎవరి మెహందీ నచ్చిందో వాళ్ళకి వాళ్ళ పాయింట్ అయితే ఇవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకైతే పాయింట్ ఇవ్వకూడదు. అలా అయితే ఉంటుంది. సో అలా చూసుకున్న తర్వాత ఎక్కువ అయితే ఫాస్ట్గా పెట్టిన అభయ్ భవానీకి 3
మార్క్స్ 3 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ వరకు వాళ్ళదే బాగుందని చెప్తారు, పెట్టి నీట్గా ఉంది అనేసి చెప్తారు. నెక్స్ట్ ప్రేరణ కాదు సారీ లాస్య వాళ్ళది బాగుంది అనేసి ఒకరు చెప్తారు. అండ్ భవానీ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, ఆమె ఏం చెప్తారంటే సుజాత వాళ్ళది బాగుంది అనేసి వాళ్ళకు పాయింట్ ఇస్తారనమాట. సో ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారు కదా, 3 మెంబర్స్ ఉన్న తర్వాత ఓంకార్ అన్నయ్య చెప్తారు డిసైడ్ నేను చేస్తాను అనేసి చెప్పేసి చూస్తారనమాట. సో ఆ కంప్లీట్గా ఇచ్చిన డిజైన్ కంప్లీట్గా చెక్ చేస్తే ఇక్కడ ఒక దగ్గర ఒక లైన్ మిస్ అయిపోతుంది భవానీకి. సో డిస్క్వాలిఫై చేస్తారు భవానీ వాళ్ళని. సో మిగిలింది ఇద్దరే ఉన్నారు కదా, ఎవరెవరు లాస్య అండ్ సుజాత వాళ్ళ జోడి అయితే ఉన్నారు. సో సెకండ్. సో వీళ్ళిద్దరిలో ఎవరికి బాగుంది అనేసి ఎవరిని అడుగుతారు అంటే ఆదిరెడ్డి వాళ్ళ అక్క ఉంది కదా, ఆమెనైతే అంటారనమాట. సో ఆమె వచ్చి చెక్ చేసి ఎవరికి విన్నర్గా డిసైడ్ చేస్తారు అంటే ఎవరి నేమ్ చెప్తారు అంటే సుజాత నేమ్ అయితే చెప్తారనమాట. ఇక్కడ ఫస్ట్ హార్ట్ పెట్టాలి కదా. సో ఆ హార్ట్ అనేది సుజాత వాళ్ళది పర్ఫెక్ట్గా ఉంది, వీళ్ళది అంత పర్ఫెక్ట్గా లేదు అనేసి పాయింట్ చెప్తారు. అలా చెప్తారు కాబట్టి సో సెకండ్ లెవెల్ విన్నర్ ఎవరు అంటే సుజాత అండ్ రాకేష్ జోడీ ఈజ్ సెకండ్ లెవెల్ విన్నర్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఇంతే జరిగింది. ఫస్ట్ సెకండ్ 2 లెవెల్సే జరిగింది. ఫస్ట్ లెవెల్లో ఎవరు గెలిచారంటే సోనియా అండ్ యష్ గెలిచారు, విన్ అయ్యారు. సెకండ్ లెవెల్లో రాకేష్ అండ్ సుజాత వాళ్ళ జోడీ అయితే విన్ అయ్యారు. ఇది ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ మనం పొద్దున్నే వీడియో పెట్టేస్తాం కదా, ఏంటో ఇలా చాలా లేటుగా ఇంతకు ముందే 5కి అలా 5కి అలా వచ్చింది హాట్స్టార్లో. మనం ఇప్పుడు పెడుతున్న వీడియో ఇదనమాట ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నౌతా బీపీ తెలుగు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.